హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి నేనైతే బూందీ మిఠాయి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా శనగపిండి జల్లెడ పట్టుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా అయితే బ్యాటర్ అనేది ఉండాలి. పిండి బ్యాటర్ చూడండి, ఇలాగా పట్టుకుంటే జారిపోయేటట్లుగా ఉండాలి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా బూందీ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం బూందీ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక చిన్న గుంట గరిటె తీసుకోండి. నేనైతే నా దగ్గర బూందీ గరిటె అయితే లేదు, సో నేనైతే దీంతో అయితే ఇలా క్యారెట్ గ్రేట్ చేసే దాంతో అయితే నేనైతే బూందీ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిగా పిండి తీసుకుని బూందీ వేసుకుంటే బూందీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే కొద్దిగా మీడియం సైజ్ బూందీ అయితే చేసుకుంటున్నాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోండి. ఫైనల్గా బూందీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, బూందీకి ఇప్పుడు మనం పాకం పట్టుకుందాము. ముందుగా నేను 1/2 kg బూందీకి 400 grams బెల్లం తీసుకున్నాను. ఇక్కడ బెల్లంని చిన్న పీసెస్గా చేసేసుకుని పాకం అయితే పట్టేసుకుంటున్నాను. మనకి బూందీ మిఠాయి కాబట్టి కొద్దిగా ముదురు పాకం అయితే పట్టుకోవాలన్నమాట. చూడండి, ముదురు పాకం అయితే పట్టేసుకున్నాను. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది, నేను పాకం కలిపేది. ఇప్పుడు ఫైనల్గా అయితే ఇలా కలిపేసుకున్నాను. పాకం బూందీలో కలిపేసుకుని ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసుకుని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బూందీని ప్లేట్ మీద వేసేసి చల్లారిపోయేంత వరకు దాన్ని అలా వదిలేయాలి. వదిలేస్తే ఇలాగ మంచిగా బూందీ మిఠాయి అనేది రెడీ అయిపోతుంది అనమాట. బూందీ చేసేటప్పుడు ఇట్లాగా కొద్దిగా అప్పచ్చులుగా అయితే అయిపోయిందనమాట బూందీ. ఆ బూందీని అయితే నేను లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. తొక్కుడు లడ్డు నేను పెట్టుకున్న పేరు. ఇప్పుడు మొత్తం ఇట్లాగా అయిపోయిన బూందీని కొద్దిగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లడ్డు కోసం పాకం పట్టుకుందాము. నేను ఇక్కడ లడ్డు కోసం కొద్దిగా బెల్లము పంచదార 2 వేసి పాకం అయితే పట్టేసుకున్నాను. తీగ పాకం పట్టుకున్నాను. తీగ పాకం పట్టుకుని కొద్దిగా యాలక్కాయ పచ్చికర్పూరం వేసుకుని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిక్చర్ పౌడర్ని అయితే ఇందులో వేసేసుకుని ఎలా కలుపుకోవాలి అని అంటే మనం ఆల్రెడీ తీగపాకం పట్టేసుకున్నాం కాబట్టి లడ్డు టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మిక్స్ చేసుకుంటే ఆ పాకం అనేది లడ్డుకు మొత్తం అబ్జర్వ్ అయిపోతుందన్నమాట. ఇలా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత చూడండి, టెక్స్చర్ అనేది దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇట్లా దగ్గర పడిపోయిన మిశ్రమాన్ని మనం తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుని మీకు ఏ సైజు లడ్డూలు అయితే కావాలో ఆ సైజులో లడ్డూలు అయితే చేసేసుకోవాలన్నమాట. ఫైనల్గా తొక్కుడు లడ్డు కూడా రెడీ అయిపోయింది. ఒకటే ఐటెంతో 2 వెరైటీలు అనమాట. ఒకవైపు బూందీ మిఠాయి, బూందీ లడ్డు 2 రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.